మనసు మారకపోవడంతో మన జీవితంలో రూపాంతరము చెందలేము. అలాంటి ఒక విషయం, నా మనసు ఎన్నో సంవత్సరాలు మారకుండా ఉంది. ఆ విషయమే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యము గురించి నేను ఎరగకున్నప్పుడు ఆ మనసు మారలేదు, నా జీవితంలో రూపాంతరము చెందలేదు. నేను ఒక విశ్వాసుల కుటుంబంలోనే పుట్టాను. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళేదాన్ని, చర్చ్కి వెళ్ళేదాన్ని. ఈ బైబిల్లో మీ అందరికంటే ముందుగా ఎవరైనా వచనం తీయగలుగుతారంటే అలాగా నేను పెరిగిందాన్ని. కానీ నా జీవితంలో ఎప్పుడు కూడా యేసు క్రీస్తు ఏ జీవమైతే ఇవ్వడానికి వచ్చాడో, యోహాను 10:10 అంటాడు, నేను జీవమును సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు. కానీ అది నేను ఎప్పుడు అనుభవించలేకపోయాను. ఎప్పుడైనా ఎవరికైనా అనారోగ్యము కలిగినా, ఎవరైనా హాస్పిటల్ అయినారంటే నాకు భయం వచ్చేది, ఏమైపోతుందో అని. ఎప్పుడైనా బిజినెస్లో లాస్ వచ్చిందంటే నా పరిస్థితి ఏమైపోతుందో అని స్ట్రెస్, ఒత్తిడి వచ్చేది. ఇలాగా ఇతరులకు జరిగేలాగానే నా జీవితం కూడా ఉంది. ఒక విశ్వాసిగా మారిన తర్వాత కూడా, క్రైస్తవురాలుగా మారిన తర్వాత కూడా అన్యజనులు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాగ ప్రవర్తిస్తారో నేను కూడా అలాగే ప్రవర్తించేదాన్ని. కానీ వాక్యంలో స్పష్టంగా చెప్పాడు ఏంటంటే, మీరు ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈ లోకానికి చెందినవారు కాదు, ఈ లోకాన్ని జయించిన వాడు మీలో ఉన్నాడు అన్నప్పుడు నాకు అది అర్థం కాలేదు. చాలా రోజులు నేను ఈ మాట అర్థం కాక అదే జీవితంలో ఉండేదాన్ని. సో పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారి చాలా విషయాలు మాట్లాడారు పెళ్లి ముందర. పాస్టర్ని ఎలా చేసుకుంటావు, ఎలాగుంటుంది నీ జీవితము, సంఘం అంటే ఏంటి, మీ